అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. ఈరోజు 100 రోజుల పాలన, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనే అంశం మీద కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం జరిగింది. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ పార్టీలు 165 స్థానాలు గెలవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ 100 రోజుల పాలన ఏ విధంగా ఉంది అని చెప్పి ఒకసారి మనం కనుక చూస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇప్పుడే కదా వాళ్ళు వచ్చింది, వాళ్ళు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా ఒక్కసారిగా అమలు చేయడం సాధ్యపడదు అని చెప్పి వాళ్ళందరూ కూడా దీన్ని ఏ విధంగా రాబోయే కాలంలో అమలు చేస్తారని చెప్పి వీక్షించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయి ఉంది, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంతలోనే వరదలు వచ్చినాయి. కొన్ని చెప్పినటువంటి దాంట్లో 1-2 అమలు చేయడం స్టార్ట్ చేశారు. రాబోయే కాలంలో వాళ్ళకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా దాన్ని గమనించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు వాళ్ళే 100 రోజుల పాలన మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళే ప్రకటించేసుకుని, అది ప్రకటించుకోవడం ఒక భాగం, ఈ అంత ఆశాజనకంగా లేదు ఈ పరిపాలన అని చెప్పి ప్రజలు ఎక్కడ భావిస్తారో అని చెప్పి ప్రజల్లో నుంచి వచ్చేటటువంటి నిరసన ఏదైతే ఉందో, ప్రజల్లో నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతని మళ్లించడం కోసం ఒక ఎమోషనల్ పాలిటిక్స్ ఆడేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తిరుపతి లడ్డు రాజకీయాలు ఏమిటి? ఆ తిరుపతి లడ్డు రాజకీయం, ఆ వివాదం ఏంటి? ఆ లడ్డూలో ఏదైనా కల్తీ జరిగితే తప్పకుండా దాన్ని విచారించి ఆ సమస్యని పరిష్కరించేటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఎవరైతే దోషులున్నారో వాళ్ళని శిక్షించండి. అది చేయాల్సింది పోయి ఒక లడ్డు పట్టుకొని మొత్తం ధర్మమే ఏదో ప్రమాదంలో పడిపోయింది, అపచారం జరిగిపోయింది అని చెప్పి దాని చుట్టే మొత్తం రాజకీయం చేయడం, అది ఎంతవరకు భావ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ అంటూ ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడిని నేను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మమే కాదు, ఏ ధర్మంలో అయినా మంచిది ఏదైనా ఉంటే దాన్ని తీసుకుందాం, ఏవైనా అభివృద్ధి నిరోధకమైనటువంటి అంశాలు ఉంటే వాటిని విస్మరిద్దాం. ఎవరో పక్క రాష్ట్రంలో సనాతన ధర్మం గురించి మాట్లాడారు అని చెప్పి ఆయన ఏ కాంటెక్స్ట్లో దాన్ని మాట్లాడారో అవసరమైతే ఆయనతో కూడా సంప్రదించి తెలుసుకోవాలి. ఆయన సనాతన ధర్మంలో ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనం, స్త్రీ వివక్షత ఆ కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడినట్టుగా ఆయన వివరణ ఇచ్చాడు. మొత్తం ఈ వ్యవహారం మొత్తం కూడా హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళంలో మాట్లాడుతూ దేశం మొత్తంలో కూడా నేనే ఒక ధర్మ పరిరక్షకుణ్ణి అని చూపించే ప్రయత్నం చేయడం, అయోధ్య రామాలయం అనడం, రాహుల్ గాంధీ గారిని రావడం, వైసీపీ అనడం, ఈ మొత్తం కూడా ఈ మత విద్వేష రాజకీయాలు ఇవన్నీ కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ట్రాప్లో పూర్తిగా పడిపోయారేమని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మీరు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రజలందరి యొక్క ప్రతినిధి మీరు, అది విస్మరించి ఇస్లాం అని, క్రిస్టియానిటీ అని, అరబ్ దేశాలని, బంగ్లాదేశ్ అంటూ, పాకిస్తాన్ అంటూ ఎటో మొత్తం చుట్టూ తిరుగుతూ కలగాగొలుపు చేసేసి ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ వాళ్ళకి చాలా సమ్మగా ఉంది, మేము అనుకున్న దానికంటే కూడా బాగా నటిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదేమీ అర్థం కావట్లేదు. గతంలో శివసేన కూడా మహారాష్ట్రలో ఈ విధంగానే రాజకీయాలు నడిపి ఈరోజు శివసేన పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం.
రాబోయే కాలంలో మొన్న శివసేన, ఇవాళ జనసేన, ఎవరైనా సరే బీజేపీతో దోస్తీ చేస్తే ఇట్టాగే ఉంటుంది. బీజేపీతో దోస్తీ, బీజేపీతో చేయి కలపడం, ధృతరాష్ట్ర కౌగిలేది భస్మంపోవటమే. ఈ రకమైనటువంటి మతోన్మాద రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఎవరు హర్షించరు. ఇవి కాదు మేము కోరుకుంది. ఆయన డిక్లరేషన్ ప్రకటిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 100 రోజుల్లో ఏ రకమైనటువంటి పాలన అందించారు, రాబోయే కాలంలో వాళ్ళు ఏ రకమైనటువంటి పాలన అందించబోతున్నారు, ఆ అంశాల మీద మాట్లాడతారేమో అని చెప్పి మేము భావించాం. ఈరోజు ఇసుక ఫ్రీ చేస్తామన్నారు, భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు, దాని గురించి ఏ విధంగా అమలు చేస్తారని చెప్పి దాని మీద మాట్లాడతారేమో అనుకున్నాం. గతంలో ఏదైతే పాచిపోయిన లడ్లు అని చెప్పారో ప్రత్యేక హోదా, అది ఏ విధంగా తీసుకొస్తారు, అవసరమైతే దానికి ఏ విధంగా దీక్ష చేపడతారని చెప్పి దాని మీద ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేబోతా ఉంది బీజేపీ, దాన్ని ఏ విధంగా కాపాడుకుంటారో దాని మీద ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా అధ్వానమైపోయి అనేక రోడ్ యాక్సిడెంట్స్ రోజు జరుగుతున్నాయి, వందలాది మంది చనిపోతూ ఉన్నారు. ఆ రోడ్లు ఎంత తొందరగా బాగు చేద్దామని చెప్పి దాని మీద ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో అది ఏదైనా మాట్లాడతారేమో అనుకున్నాం. వందలాది మంది ఏదైతే ఈ వరద బాధితులు ఉన్నారో విజయవాడలో జరిగినటువంటి వాళ్ళకి సహాయం అందక ఈరోజు కూడా చాలామంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏ విధంగా సహాయం అందిస్తారు అని చెప్పి దాని మీద ఏ విధమైనటువంటి కార్యాచరణ చేస్తారని చెప్పి దాని మీద ఏమైనా మాట్లాడతారేమో ఆ డిక్లరేషన్లో అని చెప్పి మేము భావించాము. ఇసుక కాదు, మద్యం పాలసీ ఉంది. ఆ మద్యం పాలసీలు చాలా అవకతవకలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా సరిచేయడం కోసం ఆలోచిస్తారేమో అని చెప్పి అనుకున్నాం. బీజేపీ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని మొత్తాన్ని కూడా దేశవ్యాప్తంగా మైనార్టీల మీద దాడులు చేస్తూ వక్ఫ్ బోర్డుని మొత్తం హస్తగతం చేసుకోవాలని చూస్తూ ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి వేశారు. ఈ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం మేము ఏ విధంగా నిలబడాలా, దాని యొక్క స్వతంత్రతను ఏ విధంగా కాపాడాలనేటువంటి విషయంలో ఏదైనా మాట్లాడతారేమో అని చెప్పి మేము భావించాము. స్మార్ట్ మీటర్లు అంటూ గతంలో బీజేపీ తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద దాడి చేస్తూ ఆ మీటర్లన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి కాల్చేద్దామని చెప్పి గతంలో మాట్లాడారు కదా. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అని చెప్పి మేము చూస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా పూర్తి చేపిస్తారు, కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అని చెప్పి నేను ఆ విషయాల మీద ఏమైనా దృష్టి సారిస్తున్నారేమో అని చెప్పి మేము భావించాము. కానీ ఇవన్నీ ఏం మాట్లాడకుండా మొత్తం కూడా లడ్డూ చుట్టూ వ్యవహారం తిప్పుతూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇది కాదు మీ ద్వారా ఆశిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అన్య మతస్థులు అందరం కూడా కలిసి చాలా హ్యాపీగా ఉన్నాము. ఎవరికి ఎలాంటి దీంట్లో ప్రమాదం ఏం లేదు. మీరు పాలన మీద దృష్టి సారించండి. సూడో సెక్యులరిస్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రము మంచి విషయం కాదు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలోనే సెక్యులరిజం అనేటువంటి అంశం ఉంది. కాబట్టి దాన్ని పరిపుష్టం చేయాలి. అన్ని మతాలని సామరస్య వాతావరణాన్ని మనం కల్పించాలా. ఆ రకమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉండాలా. కాబట్టి 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వారు వీళ్ళు అవుతారు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇప్పుడు బీజేపీ వాళ్ళకంటే కూడా మించి ఆయన వేషాధారణ వ్యవహారము ఇట్లా చూస్తూ ఉంటే ఇప్పుడు యూపీ బుల్డేజర్ ఏదైతే ప్రభుత్వం ఉందో అది గుర్తొస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా విఘ్నులు. గత పరిపాలన చూశారు, దానికంటే మెరుగైనటువంటి పరిపాలన కావాలని చెప్పి కోరుకున్నారు. ఆ రకంగా మీరు పరిపాలన అందిస్తే హర్షిస్తారు. అలా కాకుండా మీరు బీజేపీ ట్రాప్లో పడి మతోన్మాద రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేద్దామనుకుంటే ఒక్క క్షణం కాదు, ఈ 5 సంవత్సరాలు కాదు, ఈ మధ్య కాలంలోనే ఈ సంగతి చూస్తారు. కాబట్టి మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం మానేసుకుని ప్రజల మీద, ప్రజల యొక్క సంక్షేమం మీద దృష్టి సారించండి. సెక్యులర్ పార్టీలైనటువంటి టీడీపీ, జనసేనతో నా విజ్ఞప్తి ఏంటంటే మీరు బీజేపీ యొక్క మతోన్మాద రాజకీయాలకి మీరు ఏ విధంగానూ ఆ ట్రాప్లో పడిపోకుండా ప్రజారంజక పరిపాలన అందించాలని, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి కోరుకుంటూ జై హింద్.